Hi students, now I am going to start the grammar topic, parts of speech. What is the topic? Parts of speech. In the previous videos we completed in parts of speech noun, pronoun, verb, adjective, adverbs. 5 parts are completed. మొత్తం మనకు 5 పార్ట్స్ అయిపోయినవి ఇన్ ద ప్రీవియస్ వీడియోస్లో. నౌ సి ప్రిపోజిషన్స్, 6th one. We start prepositions, 6th one in parts of speech. Prepositions. What is the meaning of preposition? Preposition, preposition, prepositions. Have you ever heard the word preposition? విన్నరా ఎప్పుడైనా ఈ పదాన్ని, ప్రిపోజిషన్స్ని? Preposition is a word that relates two elements. That means a noun or noun phrase plus preposition plus verb, or verb phrase, or an adjective, or another noun. So remember one line: a preposition is a word that relates two elements. That relates two elements, two parts. That means the preposition shows relationship. Preposition అనేది రిలేషన్షిప్ చూపిస్తుంది, రెండు ఎలిమెంట్స్ని కలుపుతుంది అని చెప్తుండు. డెఫినేషన్ మీకు అడగడు, రిమెంబర్. ప్రిపోజిషన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ప్రిపోజిషన్స్ మనకు చాలా రకాలు ఉన్నవి. లెంతీ టాపిక్ ఇది, మనకు కావాల్సిన హాఫ్ మార్క్ ఇక్కడ. సమ్ సింపుల్ ప్రిపోజిషన్స్ మనం నేర్చుకుందాం. నౌ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం, ఫస్ట్ వన్. See here, prepositions of time. First one, first kind. Example: at, on, in, by, after, before, for, since, until, etc. These are called prepositions of time. ఇవి ప్రిపోజిషన్స్, టైంని తెలిపే ప్రిపోజిషన్స్, సింపుల్ ప్రిపోజిషన్స్. చూడండి ఇక్కడ మీకు మనం ఎప్పుడో నేర్చుకున్న వీటిని. ఎట్, టైం. ఆన్, ఇన్, సింపుల్. చూడండి ఇవి మీకు, మీరు లెసన్ రీడింగ్ చేస్తుంటే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి లెసన్లో. రిమెంబర్: ఎట్, ఆన్, ఇన్, బై, ఆఫ్టర్, బిఫోర్, ఫర్, సిన్స్, అంటిల్, ఎట్సెట్రా. దీస్ ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. వీటిని మనం టైం తెలిపే ప్రిపోజిషన్ అని అంటాము. మీకు ఎగ్జామినేషన్లో ఈ వర్డ్లో ఏదో ఒక ప్రిపోజిషన్ చూసి మనకు సెంటెన్స్ తయారు చేసి ఇస్తాడు, మీకు అండర్లైన్ చేస్తాడు. అప్పుడు మీరు ఏం రాయాలి? ప్రిపోజిషన్ అని రాయాలి. రిమెంబర్. సో ఈ లిస్ట్ మొత్తం గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్లో ఎక్కడైనా ఇవి మీకు కనిపిస్తే అండర్లైన్ చేస్తే ప్రిపోజిషన్ అని రాయండి చాలు. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం రావాల్సిన అవసరం లేదు. నౌ సీ సెకండ్ వన్, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ ఆర్ డైరెక్షన్. ప్లేస్ని తెలిపే ప్రిపోజిషన్స్. సమ్ ప్రిపోజిషన్ షోస్ ప్లేస్, సమ్ ప్రిపోజిషన్ షోస్ టైం. ఇక్కడ టైం చెప్తే ఇక్కడ ప్లేస్ ఆర్ డైరెక్షన్ తెలిపేవి ఏంటంటే బై, ఇన్, ఆన్, అవుట్, టు, ఫ్రమ్, అప్, beside, between, etc. These are called prepositions of place or direction. Prepositions of place. So remember this list. This list is also very important. ఈ లిస్ట్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఏది ఇచ్చి మీకు అండర్లైన్ చేసినా ప్రిపోజిషన్ అని రాయండి. సేమ్ ఎస్టర్డే చెప్పినట్టు మీకు ఇది. నెక్స్ట్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. ఫ్రేజల్ ప్రిపోజిషన్, దట్ మీన్స్ మోర్ దాన్ వన్ వర్డ్. ఇవన్నీ చూడండి, వన్ వర్డ్ ప్రిపోజిషన్స్. ఇవన్నీ కూడా చూడండి, ఒకటే వర్డ్ ఉంది ఇలా. ఏది? ప్రిపోజిషన్స్ టైం కానీ, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ కానీ. కానీ ఇక్కడ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ మోర్ దాన్ వన్ వర్డ్, ఒక వర్డ్ కానీ ఎక్కువ ఉంటుంది. ఎట్లా? డ్యూ టు, రెండు ఉంటాయి చూడండి. డ్యూ టు, ఓవింగ్ టు, ఆన్ అకౌంట్ ఆఫ్, బికాస్ ఆఫ్, in spite of, according to,
in order to. These are phrasal prepositions. Phrase, group of words. Group of words. Next, possessive preposition. Another kind is possessive preposition is only of. Of, of, of. Simple one, of. Possessive preposition of. See here, the climate of Ooty is pleasant. The climate of Ooty is pleasant. ఇక్కడ ఇక్కడ ఆఫ్ కింద అండర్లైన్ చేసిండు. అప్పుడు మనం ఏం రాయాలి? ప్రిపోజిషన్ అని రాయాలి. ఇక్కడ ఈ మీనింగ్స్ అని ఏమడగాడు? ఇక్కడ ఈ లిస్ట్లో ఏది ఇచ్చినా మీరు ప్రిపోజిషన్ అని రాయండి. నెక్స్ట్, మిసెల్లేనియస్ ప్రిపోజిషన్స్. మిసెల్లేనియస్ ప్రిపోజిషన్స్, ఇంకా అదర్ ప్రిపోజిషన్స్ ఇంకేమి ఉన్నాయి? బిసైడ్స్, అమాంగ్, అంటిల్, అబోవ్, బిలో, అండర్, ఎట్సెట్రా. దీస్ ఆర్ కాల్డ్ మిసెల్లేనియస్ ప్రిపోజిషన్స్. ఇవి మీకు ఎగ్జామినేషన్లో ఇచ్చి సెంటెన్స్లో ఇచ్చి అండర్లైన్ చేసి మీరు ఏం రాయాలి? ప్రిపోజిషన్స్ అని రాయాలి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ లిస్ట్. మొత్తం 5 కైండ్స్ ఉన్నవి. కైండ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ కైండ్స్ ఆ పేర్లు గుర్తుపెట్టుకోకండి. అంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ టైము, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్, ప్రిపోజిషన్స్ ఆఫ్ ఫ్రేజల్ ప్రిపోజిషన్, పాసిటివ్ ప్రిపోజిషన్, మిసెలేనియస్ ప్రిపోజిషన్, ఇవి కాదు ఇక్కడ ఇంపార్టెంట్. దాని కింద ఉన్న లిస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ సో మెనీ టైమ్స్, చాలాసార్లు చెప్పిన మీకు. ఆ వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ టాపిక్ గురించి మనకు గ్రామర్లో 9th బిట్ కింద డీటెయిల్గా పోదాం. ప్రిపోజిషన్స్ గురించి ఇప్పుడు మనకు హాఫ్ మార్క్ కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి చాలు. ఎనఫ్. నెక్స్ట్, నౌ సీ కంజంక్షన్స్. See here, conjunction. What is the meaning of conjunction? Conjunction. Junction అంటాం, కలిపేది. Conjunction. A conjunction is a word that is used to link words. That is used to join the two words, join the two phrases, join two clauses, join two sentences. Conjunction is a word that is used to join two words. 2 పదాలు కలుపుతుంది కంజంక్షన్ అనేది. 2 phrases, 2 పద సముదాయాలు కలుపుతుంది. 2 clauses, 2 క్లాజులు కలుపుతుంది. 2 sentences, 2 వాక్యాలు కలిపేది కంజంక్షన్. పేరులోనే ఉంది కంజంక్షన్, కలిపేది. See here, conjunctions are 3 kinds. ఇక్కడ చూడండి, కంజంక్షన్ 3 రకాలు రాసిన. ఫస్ట్ వన్, సింగిల్ వర్డ్ కంజంక్షన్స్. సింగిల్ వర్డ్ కంజంక్షన్స్, దట్ ఆర్ దీస్ ఆర్ నథింగ్ బట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం మనం వాటినే. మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సింగిల్ వర్డ్ కంజంక్షన్స్ అంటే మీకు అదేం అడగడు. వాట్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అడగడు. బట్ రిమెంబర్ వాట్ ఆర్ దట్ సింగిల్ వర్డ్ కంజంక్షన్. అవి ఏంటివి అన్నప్పుడు మనకి ఇంపార్టెంట్. ఏంటంటివి? అండ్, బట్, స్టిల్. అండ్, బట్, స్టిల్. సీ ద ఎగ్జాంపుల్. ఐ రోట్ హియర్ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. ఇక్కడ మీరు చూడండి, హరి అండ్ ఐ ఆర్ ట్విన్స్. ఇట్లా మీకు ఒక వాక్యం ఇస్తాడు. ఇచ్చి ఏం చేసిండు? ఎండ్ కింద అండర్లైన్ చేసిండు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎండ్ అనేది ఏంటిది అంటుండే. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎండ్ అనేది ఏంటిది? ఏంటిది ఎండ్? కంజంక్షన్ అని మనకు తెలుసు. ఎందుకంటే ఈ టాపిక్ నేను చెప్తున్నా కాబట్టి మీరు కంజంక్షన్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తాం మనం? ఎండ్ అనేది కంజంక్షన్. రిమెంబర్, ఎండ్ కంజంక్షన్. షీ ఈజ్ సిక్ బట్ యాక్టివ్. బట్ ఈజ్ వాట్? కంజంక్షన్. బట్ ఈజ్ వాట్? కంజంక్షన్. ఇట్లా మీకు సింగిల్ వర్డ్ కంజంక్షన్స్ అని గుర్తు లేకపోయినా కంజంక్షన్ అని గుర్తుపెట్టుకోండి. అండ్, బట్, స్టిల్, దీస్ ఆర్ కంజంక్షన్స్. రిమెంబర్. నెక్స్ట్, మల్టిపుల్ వర్డ్ కంజంక్షన్స్. మల్టిపుల్ వర్డ్ కంజంక్షన్స్, వీటిని మనం ఏమంటామంటే కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. కోరిలేటివ్ కంజంక్షన్స్ ఏంటంటివి? బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. జంట జంటలు ఉంటాయి, 2 ఉంటాయి. బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నైదర్ నార్, ఐదర్ ఆర్. నైదర్ నార్, ఐదర్ ఆర్. దీస్ ఆర్ మల్టిపుల్ వర్డ్ కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్ సీ హియర్. ఎగ్జాంపుల్ చూడండి, బోత్, ఇద్దరు, శ్రీహన్ అండ్ శ్రీహిత్ ఆర్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ గోల్ఫ్. ఎవరెవరు ఇక్కడ గోల్ఫ్ అంటే ఇష్టపడతారు? ఇద్దరు, శ్రీహన్ అండ్ శ్రీహిత్. సో బోత్ అండ్.
both and. These are multiple word conjunctions. ఇక్కడ both and అనేది మీరు ఏం రాయాలి, మల్టిపుల్ వర్డ్ కంజంక్షన్ అనేది మనం రాస్తాం. కానీ ఇక్కడ మనం రాయాల్సింది ఏంటంటే మల్టిపుల్ వర్డ్ రాయకుండా కంజంక్షన్ అని రాసి సరిపోతుంది. బట్ టైప్ రాయవలసిన అవసరం లేదు మనకు. కంజంక్షన్ జస్ట్ యూ హ్యావ్ టు రైట్. హీ డ్రింక్స్ నైదర్ టీ నార్ కాఫీ. అతడు టీ తాగాడు, కాఫీ తాగాడు. నైదర్ నార్, ఐదర్ ఆర్ వాడితే కాఫీ తాగుతాడు, టీ తాగుతాడు. ఐదర్ ఆర్ అంటే పాజిటివ్, నైదర్ నార్ నెగిటివ్ వస్తుంది మీనింగ్. సో హీ డ్రింక్స్ నైదర్ టీ నార్ కాఫీ. నైదర్ నార్ ఈజ్ వాట్? కంజంక్షన్స్. నైదర్ నార్ ఈజ్ వాట్? కంజంక్షన్. వాట్ టైప్ ఆఫ్ కంజంక్షన్? కోరిలేటివ్ కంజంక్షన్ ఆర్ మల్టిపుల్ వర్డ్ కంజంక్షన్స్ అంటాం. కానీ మీరు ఎగ్జామినేషన్లో కంజంక్షన్ అని రాయండి సరిపోద్ది. ఇట్లా మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. జస్ట్ మీకు ఇట్లా ఎగ్జాంపుల్ ఇస్తాం, మేము సెంటెన్స్ ఇస్తాం, అండర్లైన్ చేస్తాం వర్డ్ని, ఆ వర్డ్ ఏదో రాయాలి. ఈ టైప్స్ ఏం అడగడు, హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్ కంజంక్షన్స్ అని అడగడు. నెక్స్ట్ థర్డ్ వన్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ దట్ మీన్స్ ఏంటివి అవి? దట్, సిన్స్, యాజ్, ఆఫ్టర్, బికాస్, ఇఫ్, యాజ్ ఇఫ్, ఫర్. దీస్ ఆర్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ కంజంక్షన్స్. ఇప్పుడు సబార్డినేట్ కంజంక్షన్స్ అన్నా, కోఆర్డినేట్ కంజంక్షన్స్ అన్నా, సింగిల్ వర్డ్ కంజంక్షన్స్ అన్నా, ఏదన్నా కూడా కంజంక్షన్సే. కాబట్టి కంజంక్షన్ అని రాయండి చాలు. See here, subordinate conjunctions. Example, Raju said that he would do business. What is that here? That కింద అండర్లైన్ చేసిండు. What is that? Conjunction. That is conjunction అంతే. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కంజంక్షన్ స్పెల్లింగ్ రాదు మీకు. డోంట్ రైట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇన్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్లో కంజంక్షన్ నువ్వు రాసేది ఇవన్నీ ఏం రాస్తలేవు కదా, ఓన్లీ కంజంక్షన్ రాస్తున్నావు. కంజంక్షన్ స్పెల్లింగ్ పోవద్దు. చాలామంది మేము కరెక్షన్ చేసేటప్పుడు చూస్తుంటాం, కంజంక్షన్ స్పెల్లింగ్ తప్పు రాస్తారు, హాఫ్ మార్క్ పోద్దు. అట్నే ఇవన్నీ ఏమడగా మీరు ఇలా ఏది ఏం రాయమన్నా, ప్రిపోజిషన్ రాయమన్నా, లెర్న్ ప్రిపోజిషన్ స్పెల్లింగ్. కాబట్టి మీరు ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ ప్రిపోజిషన్ అనే దాని స్పెల్లింగ్ నేర్చుకోండి. స్పెల్లింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఆ 8 వర్డ్స్ యొక్క స్పెల్లింగ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం వాటిని నేర్చుకోండి. అందుకని చాలాసార్లు రిపీట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8th వన్, ఇంటర్జెక్షన్స్. ఇంటర్జెక్షన్స్ మీకు తెలుసు, అవి ఆశ్చర్యార్థకాలు అంటారు. వాటిని చూడగానే గుర్తుపట్టచ్చు మీరు. ఎట్లా? హే, హా, హో, హురే, బ్రావో, అలాస్, ఆల్ దీస్ ఆర్ interjections. Simple, very easy, half mark వచ్చినట్టే మీకు. Interjection is a word that which expresses a sudden or strong feeling. మనం ఆశ్చర్యార్థకం ఎప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఎక్స్ప్రెసెస్ ఏ సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్, అకస్మాత్తుగా కలిగే భావం, మనకు మనసులో సడన్గా కలిగే భావం చెప్పేటప్పుడు మనం దీన్ని ఇంటర్జెక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎట్లా? ఎగ్జాంపుల్ చూడండి. హురే, వీ హ్యావ్ వన్ ద మ్యాచ్. హురే, వీ హ్యావ్ వన్ ద మ్యాచ్. మేము మ్యాచ్ గెలిచాము అని సంతోషంగా అంటుంటాం. ఇక్కడ ఏం రాసినాం? హురే. ఇక్కడ మీకు గుర్తుంటుంది, సింబల్ ఉంటుంది ఇట్లా. ఇంటర్జెక్షన్ ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది, ఈ గుర్తును చూసి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓహో, దిస్ ఈజ్ ఇంటర్జెక్షన్. సో ఇంటర్జెక్షన్ స్పెల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు రాసేది స్పెల్లింగ్ ఎక్కడ నాకు. వావ్, వాట్ ఏ బ్యూటీ. వావ్, వాట్ ఏ బ్యూటీ. ఆహా, ఎంత అందం. సో వావ్, ఎక్స్క్లమేషన్ మార్క్. ఆశ్చర్యార్థం గుర్తుందాడ. హురే, ఎక్స్క్లమేషన్ మార్క్. హా, హా, హో, హురే, బ్రావో, హలాస్, హే, హో, ఇవన్నీ కూడా ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది మీకు. సో దీస్ ఆర్ ద 8 ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గుర్తుపెట్టుకోండి, ఒకసారి చూసుకోండి. నౌ ఇన్ ఎగ్జామినేషన్ మోడల్, ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్ మోడల్ ఎట్లా అడుగుతాడో ఇక్కడ ఇచ్చిన, మీకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చిన, ఒక 4-5 ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన. ఎట్లా మీకు ఎగ్జామినేషన్ ఎట్లా ఇస్తాడు? ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్డ్ వర్డ్స్. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. మీ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ సిలో 15th బిట్ కింద ఇట్లా ఇస్తాడు. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ యొక్క భాషా భాగం ఏదో రాయండి. అంటే మన మైండ్కి ఇప్పుడు గుర్తు రావాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే
ఓహో నౌన్ ప్రొనౌన్ వర్బ్ అడ్వర్బ్ అడ్జెక్టివ్ ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇంటర్జంక్షన్ 8 వర్డ్స్ మనకు గుర్తు రావాలి వాటి స్పెల్లింగ్తో సహా గుర్తు చేసుకొని నౌ రీడ్ ఫస్ట్ వన్. హైదరాబాద్ ఈజ్ ఏ హిస్టారికల్ సిటీ. హిస్టారికల్ అండర్లైన్ చేసిన ఇక్కడ. హియర్ హిస్టారికల్ ఈజ్ వాట్? మరి హిస్టారికల్ అనేది ఏంది ఇక్కడ? నౌనా ప్రొనౌనా వెర్బా అడ్వర్బా అడ్జెక్టివా ఏది చెప్పండి? చారిత్రాత్మకమైన నగరము హైదరాబాద్, హిస్టారికల్ సిటీ. ఏందనుకుంటారు మీరు? హిస్టారికల్ సిటీ చారిత్రాత్మక నగరం. నౌన్ ఉంది కదా, నౌన్ వచ్చేది, నౌన్ ముందు వచ్చేది ఏంది? అడ్జెక్టివ్. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు మీరు, అడ్జెక్టివ్ని గుర్తుపెట్టుకోవచ్చు. నౌన్ ముందు వచ్చేది అడ్జెక్టివ్. హిస్టారికల్ సిటీ. బ్లాక్ డాగ్, బ్లాక్ డాగ్, వైట్ క్యాట్. బ్లాక్ డాగ్ అన్నప్పుడు డాగ్ నౌన్ కదా, ఆ డాగ్ ఎట్లుంది? నల్లగా ఉంది. నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఏంది? అది అడ్జెక్టివ్ బ్లాక్. వైట్ క్యాట్, క్యాట్ ఏంది? నౌన్. ఎట్లుంది? తెల్లగా ఉంది కాబట్టి వైట్ ఏంది? అడ్జెక్టివ్. ఇట్లా నౌన్ ముందు వచ్చేది అడ్జెక్టివ్. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సెకండ్ వన్, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆనెస్టీ? నిజాయితీ. నౌన్. హియర్ ఆనెస్టీ ఈజ్ వాట్? నౌన్. కాకపోతే నౌన్లో మనం ఏ రకం అబ్స్ట్రాక్ట్ చెప్పుకున్నాం, నిజాయితీ మనకు కనిపించదు కదా, కాబట్టి అబ్స్ట్రాక్ట్ నౌన్. కానీ మీరు ఏం రాయాలి? నౌన్ అని రాస్తే మార్క్, NOUN. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ అడ్జెక్టివ్, సెకండ్ వన్ ఆన్సర్ ఈజ్ నౌన్. థర్డ్ వన్, we learn many things through observation. Learn అండర్లైన్ చేసిన ఇక్కడ నేను. లెర్న్ వాట్? నౌనా ప్రొనౌనా వెర్బా అడ్వర్బ్. ఏంటి చెప్పండి? లెర్న్. లెర్న్ సబ్జెక్ట్ తర్వాత ఇచ్చేది ఏం చెప్పినా నీకు? వెబ్. లెర్న్ అయింది వెబ్. హాఫ్ మార్క్. ఇట్లా మీకు మొత్తం 8 or 10 అండర్లైన్ చేస్తాం. వాటిలో మీరు 8 రాయాలి. 8 into 4 మార్క్స్. నెక్స్ట్, సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ హీ టుక్ అన్ అంబ్రెల్లా విత్ హిమ్. సిన్స్ ఇంతకుముందు వచ్చింది కంజంక్షన్. సిన్స్ కంజంక్షన్ ఆర్ ప్రిపోజిషన్స్లో కూడా వస్తుంది సిన్స్ అనేది. మరి అప్పుడు ఎట్లా రాయాలి సార్? మేము మీ ఇష్టం, మీరు ప్రిపోజిషన్ రాసిన మార్క్ ఇస్తాం, కంజంక్షన్ రాసిన మార్క్ ఇస్తాం. దీన్ని ప్రిపోజిషన్ వాడచ్చు, కంజంక్షన్ రాయొచ్చు. సిన్స్. నెక్స్ట్, విత్. విత్ ఈజ్ వాట్? ప్రిపోజిషన్. విత్ ఈజ్ వాట్? ప్రిపోజిషన్. అంతే. అవి ఏంటిదో రాయాలి మీరు. కైండ్స్ మొత్తం అవసరం లేదు, అది ఏ రకమైంది అవసరం, డీప్గా అవసరం లేదు ఇక్కడ. హలాస్ అబ్దుల్ కలాం ఈజ్ డెడ్. హలాస్, అయ్యో అబ్దుల్ కలాం సార్ చనిపోయిండు. హలాస్. ఇగో ఎక్స్క్లమేషన్ మార్క్ ఈజ్ గివెన్. సో వాట్ ఈస్ దిస్ వన్? ఇంటర్జెక్షన్. వాట్ ఈస్ ద వర్డ్? ఇంటర్జెక్షన్. సో ఇట్లా మీకు మొత్తం నేను ఒక 10 వరకు ఇస్తాం అండర్లైన్ చేసినవి. మీరు 8 రాయాలి. 8 into 4 మార్క్స్. ఓకే. సో దిస్ ఈజ్ ద టాపిక్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇట్ ఈస్ ఓవర్. థ్యాంక్ యూ.